మన భారతదేశం పేరు గుర్తుకు రాగానే పురాణ ఇతిహాసాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ పురాణ ఇతిహాసాల్లో ముఖ్యంగా చూసుకున్నప్పుడు రాజుల పాలన. ఆ రాజుల పాలనలో బంగారు నిక్షేపాలు ఎక్కువగా ఉండేవి. ఇక రత్న వజ్ర వైఢూర్యాలు కూడా ఎక్కువగా రాసులు పోసి కూడా అమ్మేవారని కూడా మనం చదువుకుంటున్నాం. అలా చదువుకుంటున్న వాటిలో శ్రీకృష్ణదేవరాయల పాలనే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఆ శ్రీకృష్ణదేవరాయల పాలన ఎక్కడ సాగింది అంటే ముఖ్యంగా రతనాల సీమగా పేరుగాంచినటువంటి రాయలసీమ ఏరియా, బళ్ళారి ఏరియా, అదేవిధంగా కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కొంత భాగం. ఇప్పుడు ఆ ప్రాంతంలో మరి ఆ నిక్షేపాలన్నీ ఏమైనాయి, ఆ వజ్ర వైఢూర్యాలు, రత్న మణిమాణిక్యాలు అంతా ఏమైనాయి అంటే ఆనాడు ఎవరైతే దాడి చేశారో ఆ ముస్లిం రాజులే మొత్తం కూడా పట్టుకెళ్లిపోయారని కూడా విన్నాం. మరి గతంలో గనక చూసుకున్నట్టయితే ఆయా దేశాల్లో ఎక్కడెక్కడ గనులు ఉన్నాయి, ఎక్కడెక్కడ నిక్షేపాలు ఉన్నాయి అన్నప్పుడు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా కూడా మన భారతదేశం నుంచే ఆయా రాజులు దోచుకెళ్లారని కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. బెల్జియం డైమండ్ ఎంత ప్రసిద్ధో మరి బెల్జియం లో గనులు ఉన్నాయంటే అక్కడ ఉన్నది తక్కువై ఉండొచ్చు, లేకపోయి కూడా ఉండొచ్చు. మిగతా దేశాల నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసి ప్రపంచ దేశాలన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికా ఒకటి బాగా ఫేమస్ ఈ వజ్రాలకి. మరి బంగారానికి సంబంధించి అన్నప్పుడు ఇంకొన్ని దేశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు భారతదేశం ప్రస్తావన గనక వచ్చినట్లయితే భారతదేశంలో కొన్ని చోట్ల వజ్రాలు తర్వాత బంగారు నిక్షేపాలు ఉన్నటువంటి గనులు ఉంటూనే ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఒక గుడ్ న్యూస్ అందించింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఎందుకంటే అసలే లోటు బడ్జెట్ లో ఉండి కొట్టుమిట్టెడుతున్నటువంటి రాష్ట్రం, అందులోనూ పథకాలు అమలు చేయాలంటే డబ్బు కావాలి, ఉద్యోగాలు కల్పించాలన్న డబ్బు కావాలి, ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలన్న డబ్బు కావాలి. ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు అమరావతి నిర్మాణం ఇక్కడ కీలకం కానుంది. సో అమరావతి నిర్మాణం చేయాలి సరే భారీగా డబ్బు కావాలి. మరి వీటన్నిటికీ డబ్బు ఎవరిస్తారు ఏంటి అన్నప్పుడు కేంద్రం ఇవ్వాలి. మరి కేంద్రం ఇచ్చిందంటే అరకొరగానే నిధులు ఇస్తూ ఉంది. ఇప్పటికే కేంద్రం మీద ఏపీ గవర్నమెంట్ ఫైట్ చేస్తూనే ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కూడా ఇక్కడ కీలకం కానుంది. ప్రత్యేక హోదా కనుక ఏపీకి ఇచ్చినట్లయితే పలు పరిశ్రమలు వస్తాయి. ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా లాభాలు పెరుగుతాయని ఆశించారు. కానీ ప్రత్యేక హోదా లేదు. ఇంకా కంపెనీలు కొన్ని మాత్రం వచ్చి ఇంకొన్ని అయితే రాలేదు. అది కూడా చంద్రబాబుకు ఉన్నటువంటి ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం వల్ల, అదే విధంగా గవర్నెన్స్ వల్ల. ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి అందినటువంటి ఈ స్వీట్ న్యూస్ ఏంటో తెలుసా? రాయలసీమ, అదే రతనాల సీమలో కీలకంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో వజ్ర, బంగారు, ఖనిజ నిక్షేపాలను గుర్తించామని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీధర్ వెల్లడించారు. వజ్ర కరూరులో 1 క్యారెట్ కంటే తక్కువ నాణ్యత కలిగిన వజ్ర ఖనిజాలు ఉన్నాయని, తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సాలవనూరు బ్లాకుల్లోనూ ఇలాంటివి ఉన్నాయన్నారు. ఈయన హైదరాబాద్ లో బుధవారం ఒక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే శ్రీధర్ గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లా పరిధిలో 390 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఏరియా ఏదైతే ఉందో అంతకన్నా ఎక్కువ ఏరియాలోనే ఈ బంగారు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అంటే అవన్నీ కనుక వెలికి తీసినట్లయితే ఆ వెలికి తీసినటువంటి సంపత్తో కనుక ఆంధ్రప్రదేశ్ కనుక అభివృద్ధి చేయటం కనుక మొదలెడితే మాత్రం ఖచ్చితంగా స్వర్ణాంధ్రగా మారుతుంది అనటం ఎటువంటి డౌట్ లేదు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మీదో లేదంటే వేరే దేశాల నుంచి వచ్చే కంపెనీల మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అనుకున్న విధంగానే అమరావతిని గొప్పగా నిర్మాణం చేపట్టవచ్చు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రాజెక్టులన్నీ కూడా కంప్లీట్ చేయవచ్చు. రోడ్లు, ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా డెవలప్ చేయొచ్చు. మొత్తంగా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జన్మించినటువంటి ప్రతి పౌరుడు కూడా గొప్పగా బిందాస్ గా బతకడానికి ఇప్పుడు బయటపడ్డటువంటి ఈ బంగారు ఖనిజ నిక్షేపాలు కారణం కాబోతున్నాయి. వీలైనంత త్వరగా ఈ బంగారు ఖనిజ నిక్షేపాలను వెలికి తీసే విధంగా గనక అడుగులు గనక ముందుకు వేస్తే ఖచ్చితంగా ఏపీ కష్టాలు తీరినట్లే, స్వర్ణాంధ్రగా రూపాంతరం చెందబోతున్నట్లే.